హాయ్ హలో అండి. డోనట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. వెల్కమ్ టు ధనాస్ కిచెన్. డోనట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 4 స్లైసులు బ్రెడ్ తీసుకొని నీళ్ళల్లో తడుపుకోవాలి. తడిపేసి దానిని పిండేసేయాలి గట్టిగా. ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. బ్రెడ్ ఉంటే చాలు. దాన్ని అలా పామేసి దాన్ని రౌండ్గా చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ బ్రెడ్ స్లైసెస్ని రౌండ్గా చేసుకొని డోనట్ షేప్లో మనం తయారు చేసుకుందాం. చాలా ఈజీగా అవుతుందండి. ఇంట్లోనే డోనట్ చేసుకొని తినచ్చు, మన పిల్లలకి ఇచ్చేయచ్చు స్నాక్కి. నేను ఇలాగే చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు మా పిల్లలు తింటూ ఉంటారు. బయట ఫుడ్ అంత మంచిది కాదని ఇంట్లోనే తయారు చేసి ఇస్తూ ఉంటాను. ఇలా చేసేసుకున్న తర్వాత అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకుందాం. డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి కరిగించి పెట్టేసుకుంటే దాని మీద మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకొని చాక్లెట్ని కూడా కరిగించుకుందాం. కొంచెం డేక్షాలో హాట్ వాటర్ పెట్టేసి వాటర్ మీద ఈ గిన్నె మనం పెట్టేస్తే చాక్లెట్ అంతా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ రంగులో వచ్చేలాగా కాల్చుకోవాలి 2 వైపులు. ఇంట్లోనే పిల్లల స్నాక్కి మనం చేసి ఇచ్చేయచ్చండి. అప్పుడప్పుడే త్వరగా అయిపోతుంది, చాలా టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. అలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నిటినీ అలాగే 2 వైప్స్ కాల్చుకొని పక్కన పెట్టేసుకొని చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదండి. ఒక పాత్రలో నీళ్ళు పోసి వేడి నీళ్ళు, అందులో ఈ చాక్లెట్ చిన్న బౌల్లో వేసి పెట్టేస్తే మెల్ట్ అయిపోతుంది. దాన్ని మనం మంచిగా అప్లై చేసుకుందాం. డోనట్స్ రెడీ అయిపోతాయి. మంచిగా అన్నిటికీ అప్లై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. డోనట్ రెడీ అయిపోయినాయండి. టేస్టీ డోనట్. పిల్లల స్నాక్కి కూడా బాగా పెట్టి పంపించవచ్చు. ఈవినింగ్ రాగానే కూడా మనం ఇవ్వచ్చండి. ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.